చక్కటి జ్ఞాన సంగతులు ప్రతి వారం మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క మహా కాపుదలను బట్టి రోజు రోజుకి మనం బలపరచబడుతున్నాం దేవునిలో, రైట్ కదా? ఎంతమంది బలపరచబడుతున్నారు ప్రతిరోజు? సంతోషం. అది మనం ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారడానికి సూచన. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని జ్ఞానాన్ని వినడం, నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఒక స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థి మొదటి రోజు ఏమీ రావు అతనికి. కాలం గడిచే కొలది అతడు చాలా విలువైన విషయాలు నేర్చుకుంటాడు, బలవంతుడిగా మారతాడు, జ్ఞానవంతుడిగా మారతాడు, వివేకవంతుడిగా మారతాడు. సంఘము అంటే దేవుని పాఠశాల, దేవుని జ్ఞానాన్ని నేర్పించేటువంటి పాఠశాల. ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లాగా విశ్వాసులుగా ఉన్న విద్యార్థులందరూ కూడా, విశ్వాసులు అనబడుతున్న విద్యార్థులందరూ కూడా చక్కగా నేర్చుకుంటూ, ఎదుగుతూ, వర్ధిల్లుతూ మిమ్మల్ని మీరు సరికొత్తగా ఆవిష్కరించుకోవాలి. అర్థమైందా? మిమ్మల్ని మీరు ఎలా ఆవిష్కరించుకోవాలి? సరికొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఆ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలకటమే దేవుని భావజాలంతో నింపబడటం. అదే మీకు ఎన్నోసార్లు చెప్పాను, బయట రూపం ఎలా మారింది, ఎంత మారింది, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ టు అంటే చేంజ్, నీ లైఫ్ని ఎంతగా మార్చుకున్నావు అనే విషయాన్ని దేవుడి దగ్గర నేర్చుకోవటం. లైఫ్ అంటే లోపలిది, బయటిది కాదు. అంటే ఎంత అద్భుతమైన ప్రక్రియ లోపల జరిగి నీ అంతరంగ స్వరూపం, నీ అంతరంగ పురుషుడు మార్పు చెందుతున్నాడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? ఈ ప్రపంచంలో ఈ మొబైల్ యుగం వచ్చిన తర్వాత మనుషులు రోజుకి చాలా దారుణంగా మారిపోతున్నారు, చాలా పైశాచికంగా మారిపోతున్నారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జీవన విధానం, ఎంత మూఢ విశ్వాసాలు ప్రజల్ని ఏలుబడి చేస్తున్నాయంటే, ఆ మూఢ విశ్వాసాల వల్ల జరగరాని నష్టం జరుగుతుంది సమాజానికి. మొన్న మన పక్కనే భీమవరంలో ఒక వ్యక్తి తన సొంత తల్లిని తమ్ముడిని చంపేసి రోడ్డు మీదకి వచ్చి, వాళ్ళలో దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి, నేను చంపింది నా తల్లిని కాదు, నా తమ్ముడిని కాదు, వాళ్ళలో ఉన్న దయ్యాలని అని చెప్తున్నాడు. చాలా క్రూరంగా పొడిచి చంపాడు. అంటే అతను ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు, ఒక భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమ అతనికి ఒక్క రోజులో రాలా, ఎన్నో దినాలుగా ఒక మూఢ విశ్వాసం, మూఢ ఆలోచన విధానం, అజ్ఞానం అతని హృదయంలోనికి వెళ్ళడం వల్ల అతను చివరికి ఒక సైకోలా మారిపోతాడు. అందుకే మనిషికి ఎప్పుడు కూడా మంచి వాతావరణం, మంచి జ్ఞానం, మంచి నీరు అందినట్టుగా అందాలి. కుళ్ళు నీరు తాగితే, మురికి నీరు తాగితే శరీరం ఎలాగైతే రోగగ్రస్తం అవుతుందో, మంచినీరు తాగితే ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటామో, మంచి విషయాలు లోపలికి వెళ్ళడం వల్ల మనిషి మంచిగా మారతాడు. చెడ్డ విషయాలు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మనిషి చెడ్డగా మారతాడు. పుట్టుకతో ఏ ఒక్కడు ఉగ్రవాదిగాడు, పుట్టుకతో ఏ ఒక్కడు దొంగగాడు, పుట్టుకతో ఏ ఒక్కడు నీచుడుగాడు, పుట్టుకతో ఏ ఒక్కడు దుర్మార్గుడు గాడు. మనిషి తాను నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోవటం వల్ల చెడిపోతాడు. మనిషి జ్ఞానాన్ని అభ్యసించకపోవటం వల్ల చెడిపోతాడు. మనిషి కావాల్సిన దానిని తినకపోవటం వల్ల, అనగా హృదయానికి కావలసిన ఆత్మీయ ఆహారం పెట్టకపోవటం వల్ల చెడిపోతాడు. అంటే మన హృదయంలో ఉన్న ఎన్నో మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మనం జ్ఞానాన్ని అభ్యసించాలి, జ్ఞానవంతులుగా మారాలి, వివేకవంతులుగా మారాలి. అలాంటి విషయాలు ఎక్కువగా వినాలి, అలాంటివి ఎక్కువ చూడాలి, అలాంటివి ఎక్కువగా నేర్చుకోవాలి. అప్పుడు మనం బాగుపడతాం. మనం బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే వ్యవస్థ బాగుపడుతుంది. వ్యవస్థ బాగుపడాలి అంటే ఖచ్చితంగా వ్యక్తిగతమైన పునాదులు పడాల్సిందే. వ్యక్తిగతమైన పునాదులు పడనంత వరకు వ్యవస్థ బాగుపడదు. అర్థమైందా? మార్పు ఎక్కడో రావాలి, ఎవరిలోనో రావాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, ఆ ఊర్లో వాళ్ళు మారాలి, ఈ ఊర్లో వాళ్ళు మారాలి, ఆ మతం వాళ్ళు మారాలి, ఈ మతం వాళ్ళు మారాలి, ఆ జాతి వాళ్ళు మారాలి, ఈ జాతి వాళ్ళు మారాలి, ఆ దేశం వాళ్ళు మారాలి, ఈ దేశం వాళ్ళు మారాలి కాదు. ప్రపంచం మారడం మాట పక్కన పెట్టాయి. ముందు నువ్వెంత మార్పు చెందావు చూసుకో, నిన్ను నువ్వెంత మార్చుకున్నావు చూసుకో, నీలో ఎంత మార్పు కనబడుతుందో చెక్ చేసుకో, నీ ప్రవర్తనలో నీ పరివర్తన ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకో, నీ సత్ప్రవర్తన బాగుందా లేదా చూసుకో. అద్దం ముందు ప్రతిరోజు ముఖాన్ని చూసుకున్నట్టుగానే
ప్రతిరోజు నీ హృదయం అనే అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూసుకో. నువ్వు మార్పు చెందు. మార్పు నీ దగ్గర మొదలవ్వాలి. సమాజంలోకి తర్వాత చూద్దాం, వ్యవస్థలో తర్వాత చూద్దాం, దేశాల్లో, మతాల్లో, కులాల్లో, జాతుల్లో, ప్రాంతాల్లో తర్వాత చూద్దాం. ఫస్ట్ మార్పు ఎక్కడ మొదలవ్వాలి? నీలో మొదలవ్వాలి. నీలో మొదలైన మార్పు నీ కుటుంబానికి పాకుతుంది. నీ కుటుంబం నుండి సమాజానికి, సమాజం నుండి దేశాలకి, వ్యవస్థ మొత్తం మారడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? నువ్వు మారినప్పుడు. నువ్వు మారితే, నువ్వు సత్యంలో నిలబడితే 10 మందిని సత్యంలో నిలబెట్టగలుగుతావు. నువ్వు ముందు నీతిగా యథార్థంగా బతకడం నేర్చుకుంటే 10 మంది నీతిగా యథార్థంగా బతికేలా వాళ్ళను పురికొల్పగలుగుతావు. అర్థమైందా? మనం ఎప్పుడు మనుషులు మారాలి, మనుషులు మారాలంటాం. నేను మారాలని అనుకోం. ఏంటో మరి. అద్దం ముందు చూసుకునేటప్పుడు మనల్ని మనం చూసుకుంటాం, సమాజాన్ని చూసేటప్పుడు మాత్రం మనుషుల్ని మాత్రమే చూస్తాం, మనల్ని మనం చూసుకోం. ఇది వింత విచిత్రం. ఎదుటి వాళ్ళలో లోపాలు చూడమంటే మాత్రం అద్దం అటువైపు తిప్పుతాం. మనలో లోపాలు చూసుకోమంటే మాత్రం అద్దం తీసుకెళ్ళి వెనక పెట్టుకుంటాం. అందం చూసుకోవడానికే అద్దం అనుకుంటున్నాం మనం. కానీ నీ బ్రతుకు చూసుకునే అద్దం కూడా ఒకటి ఉంది. వ్యవస్థను చూస్తున్నప్పుడు నా బ్రతుకుని నేను అద్దంలో చూసుకుంటే నేనేమైనా మారాలా అని నాకు అర్థం అవుతుంది, నేనేమైనా బాగుపడాలా అని నాకు అర్థం అవుతుంది, నేనేమైనా సంస్కరించుకోవాలా అని నాకు అర్థం అవుతుంది. అప్పుడు నన్ను నేను బాగు చేసుకుంటూ ఇతరుల్ని బాగు చేయడమే దేవుని పని అంటే. దేవుని పని అంటే ఏంటి చెప్పండి? దేవుని పని అంటే ఏంటి? భోజనాలు పెట్టడమా? దేవుని పని అంటే గోళ్ళ కట్టడమా? మేళ్ళ మిద్దెలు కట్టడమా? మరి దేవుని పని అంటే ఏంటి? దైవ సంబంధమైన కార్యక్రమం అంటే అర్థం ఏంటి తెలుసా? దైవం ఆత్మ సంబంధి కనుక దైవ సంబంధమైన కార్యక్రమం అనగానే ప్రకృతిలో నాకు ఏదో కట్టండి అని అడగట్లేదు ఆయన. దావీదుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, నేనేమో అంతఃపురంలో నివసిస్తున్నాను, అందమైన మందిరాల్లో ఉంటున్నాను, రాజనగరుల్లో అంతఃపురాల్లో బతుకుతున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఆ కాలపు దేవుని మందసం ఏదైతే నిబంధన ఉన్నదో, ఆ మందసం ఏదైతే ఉందో, ఆ మందసం మాత్రం గుడారాల్లో ఉంటుంది. గుడారాల్లో ఉంటున్న ఈ మందసానికి ఒక అందమైన మందిరం కడితే బాగుంటుందని ప్లాన్ చేశాడు దావీదు. అతను ఒక రాజు. అది రాజరికపు కాలం, ఇది ప్రజాస్వామ్య కాలం. అది రాజరికపు వ్యవస్థ, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. అప్పుడు రాజులే ప్రభువులు, ఇప్పుడు ప్రజలే ప్రభువులు. మాట వరుసకి ఇప్పుడు ప్రజలే ప్రభువులు దేనికి? మాట వరుసకి. ఇప్పుడు కూడా కనిపించని రాజ్యాధికారం ఉందనుకోండి, అది వేరే విషయం. 5 సంవత్సరాలు కూడా అతను ఎలా ఫీల్ అవుతాడు? ఇది మొత్తం నాదే అన్నట్టు, నేనే రాజుని అన్నట్టు ఫీల్ అవుతాడు మహానుభావుడు. ప్రజలే ప్రభువులు అని అంటాడేటి? ఏదో రాజ్యాంగంలో రాసుకున్నంత వరకే కదా. రియాలిటీలోకి వచ్చేసరికి ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం నాదే, ఈ స్టేట్ మొత్తం నాదే, ఈ జిల్లా మొత్తం నాదే అంటాడు మహానుభావుడు. రాజులాగే ఫీల్ అవుతాడు. దిగనంటాడు కుర్చీలో నుంచి కదా. అలా ఉంటారు. సర్లే, ఆ తర్వాత విషయం, మన సబ్జెక్టుకి సంబంధం లేని విషయం ప్రస్తుతానికి. ఆ రాజరికపు కాలంలో ఒక మందిరం కట్టాలి అనుకున్నాడు. మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, వద్దన్నాడు. నువ్వు వద్దు, మందిర నిర్మాణం నువ్వు చేయొద్దు. దావీదు కుమారుడు కదా చేయాలి మందిర నిర్మాణం. ఆ దావీదు కుమారుడు చేయాలి. ప్రవచనం, ఆ ప్రవచనాత్మక నిరూపణ కోసం నీ కొడుక్కిద్దాం ఛాన్స్. యాక్చువల్లీ అక్కడ దావీదు కుమారుడు అంటే మళ్ళీ సొలొమోను కూడా కాదు. నిజమైన మందిరం కట్టే అసలైన దావీదు కుమారుడు ఎవరు? యేసుప్రభు. ప్రవచనం ప్రకారంగా ఆయనే కడతాడు అద్భుతమైన మందిరాన్ని. అప్పుడు దేవుడు నాకు ఫిజికల్ టెంపుల్ కావాలని కోరుకోలేదు. ఫిజికల్గా బంగారంతో మందిరం కట్టాడు. బంగారం వెండి ఎన్నికకే రాలేదంట. వెండి సొలొమోను దినాలలో వెండి ఎన్నికకు రాలేదని రాయబడింది. టోటల్ దేన్ని యూజ్ చేశారట? యెరూషలేములో కట్టిన మొదటి దేవాలయానికి బంగారాన్ని యూజ్ చేశారు. బంగారాన్ని యూజ్ చేసి అంత అద్భుతమైన మందిరం కడితే చివరికి ఎంత చక్కగా ప్రతిష్ఠ చేసే రోజునే గాలి తీసేసాడో ఆయన. ఎవరు? కట్టినోడే. కట్టించుకో. ఆయన ఏం అడగలేదు. నేను అడిగానా సొలొమోను నిన్నంటే, లేదు ప్రభువా. నేను ఉంటానా పోనీ అందులంటే, ఉండవు ప్రభువా. మరి ఎందుకు కట్టావు అని అడిగాడు. హస్తకృతాలయములలో దేవుడు నివసింపడు అంటాడు. ఏంటి ఇంత ఖర్చు పెట్టి ఇంత కాస్ట్లీ బంగారు దేవాలయాన్ని కడితే నువ్వు ఉంటావా ప్రభు ఎక్కడంటే, నేను ఉండనన్నాడు. మరి ఉండనప్పుడు ఎందుకు కట్టావు? ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చి, ఇంత మెటీరియల్ ఖర్చు పెట్టి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు కట్టేవరా నాయన అని అంటే, అప్పుడు అంటాడు, దేవా నీ జనులు నీ మందిరము తట్టు చేతులు చాచి ఆకాశమందున్న నీకు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ నుండి వారి మనవి ఆలకించు.
వారిని సంస్కరించు. ఇది దేవాలయం అనే దానికంటే కూడా ఒక పాఠశాల అనుకుంటే బాగుంటుంది అనే భావనలో కట్టేశాడు. అర్థమైందా? సో దేవుడు ఫిజికల్ మందిరాల కోసం చూడలా. ఈ ఫిజికల్ మందిరాన్ని ఒకవేళ మనం కట్టినా ఇక్కడ లోపల మందిరాల కట్టుబడి గురించి ఆలోచించాడు ఆయన. అందుకే దేవుని పని అనగానే వ్యక్తిని నిలబెట్టడం, వ్యక్తిత్వాన్ని నిలబెట్టడం, గోడలు నిలబెట్టడం, ఇంకోటి నిలబెట్టడం అవి సెకండరీ. అర్థమైందా? ముందు దేవుని పని అనగానే దేన్ని నిలబెట్టడం? వ్యక్తిత్వాన్ని నిలబెట్టడం, వ్యక్తిని నిలబెట్టడం, అతని ఆలోచనలను సంస్కరించి మనిషిని మనిషిగా తీర్చిదిద్దటం, అతడు ఎంత మంచిగా ఉంటే సమాజానికి ఎంత బాగా ఉపయోగపడతాడు అనే విధంగా ఆలోచించటం. ఇప్పుడు మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు బైబిల్ గ్రంథంలో. కొన్ని సందర్భాల్లో మనుషుల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే మనిషిలో తెలియని క్రూరత్వం దాగి ఉంటుంది. ఒక్కోసారి ఆ తెలియని క్రూరత్వానికి మనం భయపడాల్సి వస్తుంది మనుషుల్ని చూస్తుంటే. దొంగలు ఎవరు? దొంగలు. ఈ ట్యాగ్ పెట్టాలంటే ఎవరికి పెట్టాలి? ప్రపంచంలో ఏ జీవరాశి మనిషి దగ్గర దొంగతనం చేయదు. కోతులు కూడా నీ చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ కోసమో అరటిపండు కోసమో చూస్తాయి తప్ప నీ మెళ్ళలో ఉన్న బంగారు చైన్ కోసం కోతి ఎప్పుడు ట్రై చేయదు. ఒకవేళ నిజంగా మీ చైన్లు కొట్టేయాలని కోతులు అనుకుంటే ఒక్క చైన్ కూడా మిగలదు మీ దగ్గర. ఎందుకంటే దొంగోడైతే మేడలు దూకలేడు, గోడలు దూకలేడు, చెట్లు ఎక్కలేడు, పుట్టలు ఎక్కలేడు. కోతి అయితే అన్నీ చేయగలదు. మీ ఇంటి మేడ మీదకి వచ్చి నీ మెడలో ఉన్న చైన్ తెంపుకొని చక్కగా ఎక్కడికి పోద్ది. దానికి ఐడెంటిటీ ఉండదు, ఆధార్ కార్డు ఉండదు. ఒకవేళ సీసీ కెమెరాలో రికార్డ్ అయినా దాన్ని గుర్తుపట్టడం మన తరం కాదు. ఎందుకంటే అన్ని కోతులు ఒక్కలాగా ఉంటాయి, దానికి బట్టలు ఉండవు, ఏముండవు. సో నిజంగా కోతులేమి బంగారం దొంగతనం చేయాలి, డబ్బు దొంగతనం చేయాలి, మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు దొంగతనం చేయాలనుకుంటే మనం ఏమైనా పట్టుకోగలమా? వాటిని పట్టుకోలేము కదా. అవి అలాంటి ఏమి దొంగతనం చేయవు. పాపం వాటికి ఆకలేస్తే నీ దగ్గర అరటిపళ్ళు ఉన్నాయంటే అరటిపళ్ళు కోసం వస్తాయి, ఏమైనా తినే ఆహార పదార్థాలు ఉన్నాయంటే వాటి కోసం వస్తాయి. అవి దొరికితే నువ్వు చూడకుండా అవి పట్టుకెళ్ళిపోతాయి. లేదా మీ ఇంటి దగ్గర బొప్పాయి చెట్టు ఉంటే బొప్పాయి పండు ముగ్గిపోతే అవి కోసుకుంటాయి, మామిడి పళ్ళు ఉంటే మామిడి పళ్ళు కోసుకుంటాయి, సపోటా పళ్ళు ఉంటే సపోటా పళ్ళు కోసుకుంటాయి, అరటి పళ్ళు ఉంటే అరటి పళ్ళు దింపిపోతాయి. ఇంతే. అంతే తప్ప అది ఆకలి కోసం ఒక అజ్ఞానంతో ఉన్న, అజ్ఞానం అని కూడా అనకూడదు, ఏమీ తెలియని ఒక జీవి, మనిషిలాగా విజ్ఞత లేని ఒక జీవి చేసే పని మాత్రమే అది. కానీ దొంగలు అని ట్యాగ్ తగిలించాలంటే మనోళ్ళకే తగిలించాలి. ఎవరు? మనలాంటి మనుషులు వీళ్ళే దొంగలు. వాళ్ళకి భయపడుతున్నాం మనం. ఇంటికి తాళాలు ఎందుకు వచ్చాయి, తలుపులు ఎందుకు వచ్చాయి, ఇళ్ళ కరెంట్ ఎందుకు పెట్టించుకుంటున్నాం, ఎక్కడికైనా వెళ్తుంటే రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళటానికి ఎందుకు భయపడుతున్నాం? దీని అంతటికీ కారణం ఎవరిని చూసి మనం భయపడుతున్నాం అంటే మనుషుల్ని చూసి భయపడుతున్నాం. వీళ్ళు దొంగలు అయిపోయారు. పుట్టుకతో వాళ్ళు ఎవరు దొంగలు కారు, గుర్తుపెట్టుకోండి. పుట్టుకతో ఎవ్వరు దొంగలు కారు. పుట్టినప్పుడు అందరిలాగే పసివారు ఇంతే ఉన్నారు. చాలా బోసి నవ్వులతో, ముసిముసిగా, ఒక అమాయకత్వంతో, నిష్కల్మషమైన మనస్సుతో వాళ్ళు జన్మించారు. అలాంటి వాళ్ళు కాలక్రమంలో జ్ఞానం అబ్బక, చుట్టూతా జ్ఞానం నేర్పించే వాళ్ళు దొరక్క, చుట్టూతా భక్తి బుద్ధి నేర్పించే వాళ్ళు దొరక్క, అలాంటి వాతావరణంలో వాళ్ళు పెరగక ఎలా మారిపోయారు? వాళ్ళు దొంగలుగా, నేరస్తులుగా, వ్యభిచారులుగా, అబద్ధికులుగా, పితృహంతకులుగా, మాతృహంతకులుగా, నీతిమాలిన వారుగా, తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా, జారత్వం చేసేవాళ్ళలా, ఇలా రకరకాల క్యారెక్టర్స్, బ్యాడ్ క్యారెక్టర్స్ వాళ్ళలోకి వచ్చేసాయంటే ఆ ఎన్విరాన్మెంట్ పాడు చేసుకున్నారు వాళ్ళు. ఎన్విరాన్మెంట్ పాడైంది. నువ్వు ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటావో దాన్ని బట్టి నువ్వు పోతపోయి పడతావు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, నువ్వు ఎక్కడ కూర్చుంటావో అది డిసైడ్ చేస్తుంది నీ లైఫ్ని. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆ భావజాలం నీకులోకి వచ్చేస్తే కనుక నువ్వు కూడా అలా బ్యాడ్గా అయిపోతావు, ఒక బ్యాడ్ పీపుల్లా మారిపోతావు. నీ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎవడ పడితే వాడు ఫ్రెండ్ కాదు. మనల్ని బాగు చేసేవాడు స్నేహితుడు తప్ప మనల్ని పాడు చేసేవాడు స్నేహితుడు కాదు. మీ స్నేహితురాళ్ళు జాగ్రత్త, మీ స్నేహితులు జాగ్రత్త. వాళ్ళు మిమ్మల్ని రాంగ్ వేలో తీసుకెళ్తుంటే అసలు వద్దు మనకు ఆ స్నేహం. స్నేహం అంటే ఏంటి? మేలు చేసేది. స్నేహితుడు అంటే ఎవరు? సపోర్టర్. అంతే కదా. మన మంచి కోరుకునేవాడు స్నేహితుడు, మనల్ని పాడు చేసేవాడు స్నేహితుడు కాదు.
మన బాగు కోరుకునేవాడు మిత్రుడు, మన మన నాశనాన్ని కోరుకునేవాడు మిత్రుడు కాడు. జ్ఞానవంతుడు మిత్రుడైతే నువ్వు కూడా జ్ఞానవంతురాలు అవుతావు. అజ్ఞాని నీ మిత్రుడైతే నువ్వు కూడా అజ్ఞానివి అవుతావు. అందుకే ఒక సామెత ఉంది, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. పెద్దలు చెప్తారు సామెత, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని. అలాగా నీ మిత్రుడు యథార్థవంతుడైతే, నీ మిత్రుడు మంచివాడైతే నువ్వు కూడా ఆ భావజాలం ఎంతో కొంత అంటించుకుంటావు. ఒక ఇనప మొక్క అయస్కాంతంగా మారింది అంటే దాని అర్థం ఈ ఇనప మొక్క ఒక అయస్కాంతంతో సావాసం చేసింది. ఆ రాపిడికి గురై దానిలో ఉన్న అయస్కాంతత్వం ఈ ఇనప మొక్కకు కూడా ఏమైంది, వంటబట్టింది. దానివల్ల ఇది కూడా ఆకర్షించుకునే గుణాన్ని సంతరించుకుంది. అందుకే జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. నీ సహవాసం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వ్యవస్థ ఎలా తగలడింది, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నాయన నాకు ఫిజికల్ కట్టడాలు, ఫిజికల్ మందిరాలు కాదు, కానీ మీరు ఏం కట్టినా ఎలా కట్టినా అందులోపల నా పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి జ్ఞానబోధ చేయండి, వాళ్ళకి వివేకాన్ని నేర్పించండి, వాళ్ళను సంస్కరించే మాటలు చెప్పండి. ఒక్కొక్క మాట ఆనిముత్యంలా ఉండాలి, ఒక్కో మాట వజ్రంలా ఉండాలి. అది వాళ్ళ హృదయాంతరాలలోనికి వెళ్ళిపోయి వాళ్ళను సంస్కరించాలి, బాగు చేయాలి, ఆదరించాలి, బలపరచాలి, స్థిరపరచాలి, నిలబెట్టాలి, నడిపించాలి. తద్వారా వ్యవస్థ మారుతుంది. అర్థమైందా? వ్యవస్థ మారాలి అంటే వాడు ఏ రూట్లో అయితే తినేసి పాడు చేసుకున్నాడో, తినేసి అంటే చెడ్డ ఆహారం హృదయానికి, అదే రూట్లో చెడ్డ ఆహారం కాకుండా మంచి ఆహారం అందించాలి, మంచి ప్రవహించాలి, మంచి పెంచాలి. అప్పుడు ఆత్మీయ ఆరోగ్యాలు బాగుపడతాయి. నేను అనుకుంటాను, మన దేశం బాగుపడాలి అంటే మనుషులు గట్టిగా ఉండాలి. ఫిజికల్గా బాగున్నవారే స్పిరిచువల్గా కూడా బాగుంటారు. ఫిజికల్గా దెబ్బతిన్న వాళ్ళు స్పిరిచువల్గా కూడా దెబ్బతినిపోతారు. మన పాలకులు దృష్టి పెట్టాల్సింది నేటి సమాజంలో ఉన్న ఫుడ్ మీద, ఫుడ్ కల్చర్ మీద దృష్టి పెట్టాలి. ఎన్ని కల్తీ ఆహారాలు సమాజంలోకి వచ్చేస్తున్నాయో. ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్ అనేది సరిగా జరగట్లేదు. రెస్టారెంట్లో కల్తీ, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ, నూనె ముఖ్యంగా కల్తీ, భయంకరమైన నూనెలన్నీ కల్తీ నూనెలు ఎక్కువ వచ్చేసి ఈ సమాజంలోనికి. ఇక చివరికి ఫ్రూట్స్ కల్తీ, దానికి పెయింట్లు, దానికి కెమికల్స్, ఆకుకూరలు కూడా కెమికల్లో ముంచేస్తున్నారు, బియ్యం కల్తీ. ఇంక ఇన్ని కల్తీ ఆహార పదార్థాలు సమాజంలోకి వచ్చేస్తే మన ఆరోగ్యం ఏం బాగుంటుంది? ఫిజికల్గా మనం ఏం బాగుంటాం? ఒక పక్క వద్దంటూనే కప్పులు గిప్పులు అన్నీ సిలికాన్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు మొత్తం అన్నీ బయటికి వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేసేస్తున్నారు. ఒక పక్క తాగొద్దు అంటున్నారు, బ్రాందీ షాపులకి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. ఒక పక్క సిగరెట్లు కాల్చొద్దు అంటున్నారు, దాని మీద చిన్న అక్షరాలతో రాస్తున్నారు, దానికి లైసెన్సులు ఇచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. అలాగే ఈ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ ఇది, ప్యాకేజ్ ఫుడ్ ఇది తినకూడదు. పలానా దేశంలో నూడిల్స్ బ్యాన్ చేశారు, పలానా దేశంలో చాక్లెట్లు బ్యాన్ చేశారు, పలానా దేశంలో కిండర్ జాయ్ అనే ఒక చెత్త ఉంది అది బ్యాన్ చేశారు, పలానా దేశంలో డ్రింకులు బ్యాన్ చేశారని చెప్తున్నారు. అన్ని సమాజంలో వెచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. మనం ఏమైనా మంచోళ్ళం అంటే మనంత పనికి మాలిన ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. ఆ చెత్త అంతా తెచ్చుకుని మనం ప్రతిరోజు తింటాం, మన పిల్లలకి అన్నీ పెడతాం. రేపు పొద్దున్న వాళ్ళ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ మొత్తం పాడైపోయిన తర్వాత, ఫిజికల్ హెల్త్ మొత్తం పాడైపోయిన తర్వాత, అయ్యో క్యాన్సర్ వచ్చింది, అయ్యో ఎముకలు పాడైపోయినాయి, అయ్యో పొట్ట పాడైపోయింది, అయ్యో గుండె పాడైపోయింది అని ఏడుస్తాం. అంటే ఎవరైనా మంచి నాయకుడు భవిష్యత్తులో అయినా నిలబడి ఆహారం దగ్గర కత్తెర వేసి ఈ ఆహారాలన్నీ నిషేధిస్తున్నాం, అమ్మితే లోపలేస్తాం అనే ఒక బలమైన చట్టాన్ని తీసుకొస్తే తప్ప వ్యవస్థ మారదు. ఒకవేళ అలా తీసుకొచ్చినా కూడా మనిషి మనసులో సరైన విజ్ఞత వివేకం వచ్చే వరకు కూడా మీ జీవితాలు మారవు. మనం ఎంత మంచి నేర్పించినా వినేవాళ్ళు లేనప్పుడు మనం ఎంత అరిస్తే ఏం ఉపయోగం? అవునా కదా? నేను అరుస్తాను మైకి తీసుకొని, నేను ఏడుస్తాను, నేను చెప్తాను, నేను ట్రై చేస్తాను, నేను కష్టపడతాను, కానీ అక్కడ చెవి వర్క్ చేస్తుంది, చెవి లోపలికి వెళ్ళి వర్క్ చేయదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చెవి దగ్గర బాగానే వర్క్ చేస్తుంది, కానీ వర్క్ చేయాల్సింది చెవి దగ్గర కాదు, ఎక్కడ? చెవి లోపల వర్క్ చేయాలి. అందుకే చెవి గలవాడు వినుగాక అన్నాడు. మీరు వినుడు మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరు. మీరు ఎంత నేర్పుగా మంత్రించినను విననొల్లని చెవిటి పాముల వలె ఉన్నారు అన్నాడు.
అవునా కదా? మనం ఎవరు చెప్పినా వింటాం, విని అక్కడే కత్తిరించేస్తాం. అది మనకున్న అత్యద్భుతమైన టాలెంట్. ఎక్కడ కత్తిరిస్తాం? అక్కడే అక్కడే కట్ అయిపోద్ది, అది లోపలికి ఏం వెళ్ళవు. దీన్ని ఏమంటారు తెలుసా? ఎవరైనా నిన్ను మోసం చేస్తే ఎలా ఫీల్ అవుతావు? నచ్చుతుందా నీకు? నచ్చుతుందా? ఎవరైనా నిన్ను మోసం చేశారనుకో, నీ రియాక్షన్ ఏంటి? మీ ఆయన నిన్ను మోసం చేశాడు, హ్యాపీ ఫీల్ అవుతావా? మీ ఆవిడ నిన్ను మోసం చేసింది, హ్యాపీ ఫీల్ అవుతావా? ఫీల్ అవుతావా? అవ్వవు కదా. పిల్లలు మోసం చేశారు, హ్యాపీ ఫీల్ అవుతావా? ఇవన్నింటికి బాధపడతావు. కానీ నీకు తెలియని ఒక విషయం చెప్పనా? పలుమార్లు నీ జీవిత కాలంలో నిన్ను నువ్వే కొన్ని వందల సార్లు మోసం చేసుకున్నావు. ఇది పచ్చి నిజం. నిన్ను నువ్వే కొన్ని వందల సార్లు మోసం చేసుకున్నావు. నిన్ను నువ్వే కొన్ని వేల సార్లు మోసం చేసుకుంటున్నావు. ఎన్నో విషయాల్లో తప్పని తెలిసినా అదే రూట్లోకి వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నిన్ను నువ్వే ఏం చేసుకుంటున్నావు? ఇంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. మనల్ని ఇతరులు మోసం చేయడం కాదు, మనల్ని మనం మోసం చేసుకోవడం కంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి ప్రపంచంలో మరొకటి ఉండదు. ఇలా ఎన్నో సందర్భాల్లో మనల్ని మనం మోసం చేసుకుంటాం. తప్పని తెలిసినా అదే రూట్లోకి వెళ్తుంటాం, తప్పని తెలిసినా అదే పని చేస్తుంటాం, మంచిది కాదని తెలిసినా మళ్ళీ అదే పని చేస్తాం. ఎన్నోసార్లు మన కుర్రాళ్ళకి చెప్తున్నారే డ్రింకులు తాగకుండా మంచిది కాదంటాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మళ్ళీ కుక్కతో కొంకర అన్నట్టు ఈ ఎదవలు వెళ్ళి మళ్ళీ డ్రింకులు తాగుతుంటారు. అరే అన్నయ్య చెప్పాడు రా అంటే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మన కోసం చెప్పాడు. ఆయన అలాగే చెప్తాడు రప్ప అని పాట లేనోడు. మనం తాగాలరా. రేపు పొద్దున్న క్యాన్సర్ వచ్చిందనుకో, ఇంకోటి ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, మళ్ళీ మళ్ళీ ఏమంటారు? అన్నయ్య పరిస్థితి బాగాలేదు అన్నయ్య, ఏం చేద్దాం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. వీళ్ళు అడుగు తిని ఇంకా మరి ఏం చేద్దాం అంటే ఒక మాట మీరు చెప్పండి అన్నయ్య, లేకపోతే మరి మాకు డబ్బులు ఆపరేషన్కి నీ లచ్చలు అవుతాయి అన్నయ్య అన్నారు అన్నయ్య. ఏం చేద్దాం అంటున్నాను అంటే ఏదో చేయండి అని. ఏం చేయాలి? పేక మీద అడిగేసి తొక్కేయాలి అప్పుడు. మరి అంతే కదా. నీకు ఎవడు చేయిస్తాడు ఆపరేషను? ఏం చేయకూడదు, నీకు కాళ్ళు చేతులు గొలుసులేసి శ్మశానంలో కట్టేయాలి. చేసే పనులన్నీ విన్నా కూడా మళ్ళీ అదే తప్పు మనం చేస్తుంటాం చూడు. చాలా సందర్భాల్లో విన్నా కూడా అదే తప్పు చేస్తాం. ఇది కరెక్ట్ కాదని మనకు తెలుసు, కానీ మళ్ళీ అదే వేలోకి వెళ్తాం. ఇది రాంగ్ అని తెలుసు, మళ్ళీ అదే రూట్లోకి వెళ్తాం. ఎన్నిసార్లు చెప్పాను, ఒరే నాయన పలావ్కి థమ్సప్కి పెళ్లి చేయకండిరా అని చెప్పాను. మళ్ళీ చేస్తారు వీళ్ళు. పలావ్ ఏమో పెళ్ళమంట, థమ్సప్ ఏమో మొగుడంట, రెంటిని కలిపితేనే సంసారం చక్కగా సాగుద్దంట. ఎవడు చెప్పాడు? దౌర్భాగ్యులారా, ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మంచిదిగా చెప్పినా ఏం చేయం మనం? వినంగాక వినం. అది బాత్రూములు గడిగే ఫినాయిల్ లాంటిదిరా నాయన, అది ఫ్రిడ్జ్లో పెట్టుకు రోజు తాగేస్తున్నావేందిరా నాయన, మంచిది కాదురా. ఒకేసారి షుగర్స్ హైక్ అయిపోతాయి, చాలా ఇబ్బంది అయిపోద్ది, పీక్ స్టేజ్కి పోతాయి, నువ్వు చచ్చిపోతావురా నాయన తొందరగా. అంతెంత ఒక్క డ్రింక్ తాగితే పావు కేజీ చక్కెర తిన్నట్టు. మంచిది కాదురా అని చెప్పినా కూడా సలవంట. ఎవడు చెప్పాడు? ఏ శాస్త్రం చెప్పిందిరా నాయన సలవ? లిమ్కా తాగండి సలవ చేస్తుందండి, గాడితో గుడ్డు చేస్తుందండి. ఎవడు చెప్పాడు అసలు? మనకు తెలీదు, ఎవడో అన్నాడు అంతే. అది నిజమా అబద్ధమా మనకంత విజ్ఞత వివేకం లేవు. దిస్ ఈజ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ అంతే. ఇది నేను చెప్తున్నది మీకు విషయం అర్థం కావడానికి ఈ చిన్న ఉదాహరణ చెప్పాను. అంటే ఒక భౌతికమైన శరీరం దగ్గరే మనం ఎలా ఉంటే ఆత్మీయ జీవితం దగ్గర ఇంకెలా ఉంటాం మీరు ఆలోచన చేయండి. మన ఆత్మీయ జీవితం బాగుండాలంటే ఎవరు కేర్ తీసుకుంటారు చెప్పండి? ఎవరు కేర్ తీసుకుంటారు? మనమే కేర్ తీసుకోవాలి. మనల్ని మనం చీట్ చేసుకోకూడదు, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మన ఆత్మీయ జీవితం బాగుండాలంటే మనమే కేర్ తీసుకోవాలి, మనమే జాగ్రత్త పడాలి, మనమే బాధ్యత వహించాలి. మనమే బాధ్యత వహించి దేవుని సేవ అనగానే భౌతిక నిర్మాణాలు కాదు, అంతరంగ నిర్మాణాలు. ఎక్కువ ఎవరు వింటారో వాళ్ళు బాగుపడతారు, ఎక్కువ ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, మీకు అందరికీ ఆలోచింపజేసే ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు పరలోకం నుంచి పని కట్టుకొని ఈ లోకానికి వచ్చారు. ఆయన అక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. బైబిల్ గ్రంథం చెబుతోంది, తండ్రి ఒకప్పుడు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని
నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు, అంటే శరీరధారిగా నేను ఈ లోకానికి రాక మునుపు, లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచు అన్నాడు. అంటే యేసు ప్రభువు కూడా ఈ భూమి మీద కనబడాలి కాబట్టి ఒక శరీరాన్ని తీసుకోవాల్సి వచ్చింది. శరీరాన్ని తీసుకోకపోతే ఆత్మలు ఇక్కడ కనబడవు. ఆత్మలు ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు ఆత్మలకి. అంటే ఆత్మలు ఇక్కడ ఎవరికి కనబడవు. ఆత్మను ఈ కళ్ళు చూడలేవు. ఆత్మ ఇక్కడ ఉండదు. ఆత్మ ఉండే లోకం ఇది కాదు. సో ఆత్మ ఉండే లోకం వేరు. అందుకే మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోద్ది. సో అందుకని యేసు ప్రభు మనలాంటి వాడుగా మనకి కనబడాలంటే మనలాంటి ఒక శరీరం ఆయనకి కూడా అవసరం. అలాగే ఆ శరీరంతో ఆయన చేయవలసినటువంటి పని కూడా ఉంది. పాత నిబంధన లేఖనాలను అనుసరించి ఒక చక్కటి బలియాగాన్ని ప్రభు జరిగించాలి. రక్త తర్పణ జరగాలి, విమోచన జరగాలి, ప్రజలందరికీ విమోచన ప్రాణక్రయ ధనముగా ఆయన అప్పగించబడాలి. సో అందుకని ఆ నిబంధన కొరకు తాను ఒక దేహాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఒక శరీరధారిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అదొక పరిపూర్ణమైనటువంటి స్వరూప సందర్శనం. యేసుక్రీస్తు ప్రభు వారి స్వరూప సందర్శనం. ఆయన అలా రావాల్సి వచ్చింది. వచ్చారు. అంతకుముందు ఆయన పరలోకంలో ఉన్నారు, ఆత్మగా ఉన్నారు, అక్కడ మహిమలో ఉన్నారు. ఆ మహిమలో నుండి మహిమను విడిచి ఈ లోకానికి వచ్చారు. మహిమను విడిచి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ స్తూపాలు నిర్మించలేదు. ఆయన ఇక్కడ ఈజిప్ట్లో కట్టినట్టుగా పిరమిడ్ల నిర్మాణాన్ని జరిగించడానికి పూనుకోలేదు. ఆయనకి ఇవ్వబడిన చిన్న జీవిత కాలంలో పిరమిడ్ కట్టాలి అనుకోలేదు. పిరమిడ్ నేటికి ఉందా లేదా? ఈజిప్ట్లో కొన్ని వేల సంవత్సరాల కిందట కట్టారు. అవి అత్యంత అద్భుతమైన టెక్నాలజీ. వరల్డ్లో 7 వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్ ఈజ్ పిరమిడ్. పిరమిడ్ అనేది సెవెన్ వండర్స్లో ఒక వండర్. అది అంటే ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. అంత అలా ఎలా కట్టగలిగారు అని ఎప్పటికీ ఇంజనీర్లను కూడా ఆలోచింపజేస్తున్నటువంటి అత్యంత అద్భుతమైన కట్టడం ఐగుప్తులో ఉన్నటువంటి పిరమిడ్స్. అలాంటివి కట్టలేదు యేసు ప్రభు. అలాగే చైనాలో ఇంకొక వండర్ ఉంది, చైనా వాల్, ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అది చాలా అత్యద్భుతమైన కట్టడం. చైనా వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ వాల్ చూసి వస్తుంటారు. గ్రేట్ వాల్ అంటారు దాన్ని. దాని మీద 2-3 రథాలు ఒకేసారి వెళ్ళిపోతాయట. ఆ వాల్ కట్టలేదు యేసు ప్రభు. కానీ యేసు ప్రభు కాలానికంటే ముందు కట్టబడినవి నేటికి ఉన్నాయి కదా. ఈజిప్ట్ పిరమిడ్లు యేసు ప్రభు భూమి మీదకి వచ్చేసరికి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. యేసు ప్రభు రాకముందు ఎప్పుడో అవి కట్టబడ్డాయి. దాదాపు యోసేపు గారి కాలంలో అనుకుంటాను అవి కట్టబడ్డాయి. అంటే బహుపురాతనమైనటువంటి కట్టడాలు అవి. రాళ్లతో నిర్మించారు కనుక నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ప్రపంచంలో కట్టడాలు ఉన్నాయి. అలాగే ఆ కట్టడాలు కట్టిన వాళ్ళ పేర్లు కూడా చిరస్థాయిగా నిలిచిపోయాయి. లైక్ మన ఇండియాలో కూడా 7 వండర్స్లో ఒక వండర్ ఉంది, అది తాజ్మహల్. ఈ తాజ్మహల్ కట్టించిన ఆయన షాజహాన్. ఆయన ఏదో లవర్ కోసం కట్టించాడని చెప్తారు. ఏమో ఆ చరిత్ర వాస్తవాలు అవి నిజాలు మనకు కూడా ఏమీ తెలియదు. పుస్తకాల్లో రాసినవే చదువుకుంటాం. కానీ కట్టించిన ఆయన ఎవరు? షాజహాన్. తాజ్మహల్ కట్టించాడు. నేటికి ఉంది అది. ఆగ్రా వెళ్తే ఇప్పుడు కూడా మీరు ఏం చూడొచ్చు? తాజ్మహల్ చూడొచ్చు. ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ సజీవ సాక్ష్యంగా కనబడుతుంది. యేసుప్రభు వారు ఎలాంటి పనులు ఎందుకు చేయలేదు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన అనుకుంటే అవ్వా? బాబేలు గోపురం కడదాం అనుకున్నారంట, దేవుడు దానికి ఒప్పుకోలేదంట. ఆదికాండంలో ఉంటుంది విషయం. అక్కడే భాషలు తారుమారైనాయి. 11వ అధ్యాయంలో ఉంటుంది. భాషలు తారుమారు చేశాడు. సో ఇప్పుడు యేసుప్రభు వారు కూడా అలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని కట్టేసి నువ్వు లైఫ్ లాంగ్ ఉండాలి, ఇలాగే ఉండాలి అని అనుకుంటే ఎవడైనా ఆపగలడా? ఏదో దేశంలో కట్టడం, లేదా 4-5 దేశాలు తిరిగి ఆ దేశాల్లో ఆయన పేరు మీద స్తూపాలు నిలబెట్టేసి కట్టడాలు కట్టేసి మందిరాలు కట్టేసి ఏమీ చేయలేదు ఆయన. ఏమీ చేయలే. మరి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఏం చేశాడు ఈయన అని అంటే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ ఒక్కటే చేశాడు ఆయన. యేసుక్రీస్తు ఏం చేశాడు? మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన పేరే మాట. ఆయన పేరు ఏంటో తెలుసా? దేవుని మాట. వాడుక భాషలో ఆయన పేరేంటి? దేవుని మాట, వాక్యము. ఆయన పేరేంటి? వాక్యము. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము సంపూర్ణుడుగా
కృప సత్య సంపూర్ణుడుగా, కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను శరీరధారిగా. ఆయన మాట తప్ప యేసు ప్రభు వారు ఉనికి గురించి చెప్పడానికి ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు. ఒక ఆయన అంటాడు, ఏదో గుడ్డ ముక్క తెస్తాడు, ఇది యేసు ప్రభు వారు ముఖం తుడిచినప్పుడు రూపం వచ్చింది అంటాడు. ముఖాలు రక్తంతో ఉన్న ముఖాన్ని తుడిస్తే రూపం ఎందుకు వస్తుంది? వస్తుందా? రక్తంతో ఉన్న ముఖాన్ని తుడిస్తే రూపం ఎందుకు వస్తుంది? రక్తం ఎలా వస్తుంది? ఎలా పడితే అలా కారుతుంది, కొడుతున్నప్పుడు ఇలా కారుతుంది కదా, లేకపోతే దెబ్బలు తగిలితే రకరకాల ఆకృతులు వస్తాయి. అది ఎట్టి గుడ్డతో తుడుచుకున్నంత మాత్రాన దాంట్లోకి మన ఫేస్ రాదు. సో అలా నిరూపించాలని ఒకరు కష్టపడతారు. అబ్బాయి యేసుప్రభు వారికి వేసిన సిలువు దొరికేసింది, ఇప్పుడు ఆ సిలువు ఇప్పుడు పలానా మ్యూజియంలో పెట్టారు అంటారు. ఎందుకది? ఇప్పుడు ఆ గుడ్డ మనకు దొరికింది అనుకుందాం, ఆ గుడ్డ తెచ్చుకుని మనం ముఖం మీద కప్పుకున్నంత మాత్రాన మనం మారిపోతామా? మనకేమైనా మేలు జరుగుతుందా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్పితే ఏం ఉండదు. ఇప్పుడు చరిత్ర తెలుసుకోవడం తప్పు కాదు. ఇజ్రాయెల్కి వెళ్ళాం, యేసుప్రభు వారి సమాధి చూసాం, సమాధి లోపల ఎలా ఉంది చూసాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అక్కడికి వెళ్ళి కూడా రీకలెక్ట్ చేసుకోవాల్సింది దేన్ని? వాక్యాన్నే మళ్ళీ. అంతే తప్ప నేను వెళ్ళాను యేసుప్రభు వారి సమాధిలో పడుకున్నాను, కాసేపు పడుకునేసరికి నేను పరిశుద్ధుడిని అయిపోయానని అనగలవా? యేసుప్రభు వారి సమాధి పరిశుద్ధతనివ్వదు నీకు, అది కేవలం రుజువు అంతే. అక్కడ నీ దగ్గర డబ్బులుంటే వెళ్ళు, తప్పులేదు, చూడు, సంతోషించు. ప్రభువా, నువ్వు నడిచిన నేలలో నేను కూడా నడుస్తున్నాను, నీ సమాధిని చూడగలిగాను, సంతోషం. ఈ రుజువులు కాబట్టి ఇవన్నీ నేను చూస్తున్నాను, చరిత్ర చెబుతున్న వాస్తవాలు కాబట్టి ఇవి నాకు అర్థం అవుతున్నాయి అనుకో, తప్పులేదు. ఒలేవల కొండకు వెళ్తావా? వెళ్ళు. కల్వరి కొండకు వెళ్తావా? వెళ్ళు. చూస్తే చూడు, నీ దగ్గర సామర్థ్యం ఉంటే వెళ్ళు, తప్పేమీ లేదు. కాకపోతే ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే, ఆ భౌతిక వస్తువులు ఏవి కూడా నీలో మార్పు తీసుకొని రావు. కాసేపు ఎక్సైట్ అవుతావు, తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేస్తావు. ఇండియాకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏంటి నీ పరిస్థితి? మళ్ళీ ఏంటి? ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ ట్వీమని కుక్కతోక వంకర అన్నట్టు మళ్ళీ ఏంటి పరిస్థితి? మళ్ళీ బ్రతుకు మారినంత వరకు పైన ఎంత మార్చినా ఉపయోగం లేదు. అదేదో చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం కదా, కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన శుభలగ్నమునని చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం. వెనకటి గుణమేళ మాను అన్నాడు అక్కడ పద్యకర్త, పద్యం రాసిన ఆయన. కూర్చోబెట్టింది కనకపు సింహాసనం మీదే, కానీ కూర్చోబెట్టింది దేన్ని? సునకాన్ని, కుక్కని. ఈ కుక్క బుద్ధి బంగారు సింహాసనం ఎక్కితే మారుతుందా అని అడిగాడు ఆ పద్యంలో. వాస్తవమే కదా, బైబిల్లో కూడా అలాంటి పదప్రయోగాలు ఉన్నాయి. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ మూర్ఖుడు వివేకి కాలేడు అన్నాడు. అంటే అది జరగదు ఇది జరగదని దాని అర్థం. అలాగే మంటి పెంకు మీద వెండిపోత అన్నాడు సామెతల గ్రంథంలో. మంటి పెంకు మీద వెండిపోత పూస్తే ఆ లోపల ఉన్న పెంకు వెండి అవుతుందా అని అడిగాడు. అవ్వదు కదా. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో కాబట్టి మనం ఫిజికల్గా యేసుప్రభు వారి ఆ గొడ్డేదో దొరికిందని ఒకటి చెప్తాడు, ఆ సిలువు దొరికేసిందని ఒకటి చెప్తాడు, ఆయన కొట్టిన మేకులు దొరికేసిందని ఒకటి చెప్తాడు, ఇంకా అలా రకరకాలు చెప్తుంటారు. ఓకే, దొరికితే మంచిదే, అవి దేనికి తార్కాణాలుగా వాడుకోవాలి? ఒకవేళ నిజమైతే ఏం కనబడినా ఏది దొరికినా చరిత్రకు రుజువులు అనుకోవడం వరకే తప్ప అవి మన వ్యక్తిగత జీవితాన్ని ఏం చేయలేవు, మార్చలేవు. మరి నీ వ్యక్తిగత జీవితం మారాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి మాట నీ మనసులోనికి రావాలి. ఆయన మాటగానే ఉన్నాడు, మాటగానే మాట్లాడాడు, మాటగానే వెళ్ళిపోయాడు, మాటగానే నిలిచిపోయాడు. ఇప్పటికే యేసుప్రభు అంటే నాకు కనబడేది వాక్యం మాత్రమే, ఇంకేం కనబడదు నాకు. యేసుప్రభు అంటే ఏంటి? వాక్యం. నాకు వ్యక్తి రూపం అవసరం లేదు, ఇక్కడ వ్యక్తి భావజాలం చాలు. నా పాయింట్ అర్థమైందా మీకు? వ్యక్తి రూపం అవసరం లేదు, వ్యక్తి భావజాలం చాలు. చాలామంది నా ఆడియో మెసేజ్లు వింటుంటారు. చాలా దేశ విదేశాల్లో పనులకు వెళ్ళిన వాళ్ళు అది వాట్సాప్ గ్రూపుల్లో వచ్చి మన ఆడియో మెసేజ్లు వింటారు. ఆడియో మెసేజ్లు ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ చేసుకుంటే ఒకరోజు నేను కువైట్కి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం కువైట్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వచ్చి అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ ఉన్నారు అక్కడ. ఆవిడకి ఎవరో ఆడియో మెసేజ్లు పంపించారు, ఒక 5-10 బల్క్గా. ఆవిడకి పాపం యూట్యూబ్ ఓపెన్ చేయడం ఇంకేమీ తెలియదు ఆవిడకి. ఆ ఆడియో మెసేజ్లు మొత్తం వినేసింది, అందులో పేరు వస్తుంది కదా, చదివింది. ఎవరో చెప్పారు ఈరోజు ఆయన వస్తున్నాడు ఇక్కడికి, మనం నీకు ఆడియో పంపించిన ఆయన వస్తున్నాడు అంటే వచ్చింది. వస్తే అందరూ నిలబడ్డాం, అందరూ అక్కడ ఉన్నాం. లోపలికి వచ్చింది ఆవిడ. ఇంకా నేను వేదిక మీదకి అది వెళ్ళలేదు. అప్పుడు మాట్లాడుతూ, ఏమండి ప్రసాద్ రెడ్డి గారు అంటారా, ఆయన వచ్చేసారండి అంది.
నేను పక్కనే ఉన్నాను. నేను ఇలా చూసి ఏందబ్బా ఇవిడు ఇలా అడుగుతుంది, ఆయన వచ్చేసాడు అంటది ఏంటి, ఇంతకీ నేనని తెలీదా అనుకుంటున్నాను ఈలోగా. వచ్చారండి రాలేదండి అంటే వచ్చారమ్మా ఈయనేగమ్మా అంటున్నారు. బాబు నువ్వేనా బాబు అంటుంది ఆవిడ. ఇది నేను తెలిసి నువ్వేనా బాబు ఏంటి అసలు ఈవిడ పద్ధతి ఏంటి నాకు అర్థం కాల కాసేపు. అప్పుడు చెప్పింది మెల్లిగా, బాబు నేను నీ ప్రసంగాలు ఆడియో రూపంలో విన్నాను, ఈ రోజుకి నేను కళ్ళారా చూడగలిగాను అంది. ఇప్పుడు నన్ను కళ్ళారా చూడడం వల్ల ఆమె కొత్తగా వచ్చిందేమీ లేదు. కానీ ఆమె ఎందుకు అంత ఆనందంగా సంతోషంగా అక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే ఆమె విన్నటువంటి జస్ట్ ఓన్లీ ఆడియో మాట. అందులో మనిషి కనబడ్డావు, మాట విన్నప్పుడు మనిషి కనబడ్డావు, మాట చాలు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక విశిష్టమైన మాట, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ నీ రూపం కనబడట్లేదు, ప్రభు రూపంతో మనకు పని లేదు అసలు. ఆయన 10,000 మందిలో అతికాంక్షణీయుడా, బహుసుందరుడా, ఇంకోట ఒకళ్ళ పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రభువుని చూసేసావా, కొత్తగా నీకు వచ్చేదేమీ ఉండదు. ఒక ఆనందం ఏదో తప్పితే కొత్తగా నీలో వచ్చే మార్పే ఉండదు. నువ్వు ప్రభువుని చూడడం వల్ల, ప్రభువును ప్రత్యక్షంగా చూడడం వల్ల నీ బ్రతుకులో వచ్చే కొత్త మార్పు అంటే ఏమి ఉండదు. కాసేపు ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఓహో ప్రభు ఇలా ఉంటారా అంతవరకే. కానీ నీలో మార్పు తీసుకొచ్చేది ప్రభు ఆకారం కాదు, ప్రభు యొక్క మాట. అది ప్రభు భావజాలం. అర్థమైందా? అంబేద్కర్ గారిని చూసిన ప్రతివాడు అంబేద్కర్ గారు అయిపోతాడా చెప్పండి? అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకున్నంత మాత్రాన్ని ఇతగాడు అంబేద్కర్ గారు అయిపోతాడా? అవ్వడు. మరి అంబేద్కర్ గారి భావజాలం రావాలి అంటే, అంబేద్కర్ గారు లాగా ఆలోచించగలగాలంటే ఏం చేయాలి? ఆయన రాసిన మాటలు, ఆయన భావజాలం, ఆయన వ్యక్తిత్వాన్ని చదవాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా రూపాలు చూడడం వల్ల మనకు వచ్చేది ఏం ఉండదు, రూపం చూసి మనం చేసేది ఏం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఇంట్లో యేసుప్రభు ఫోటో పెట్టుకున్నానండి, ఓకే పెట్టుకో సింబాలిక్గా పెట్టుకుంటే పెట్టుకో. సిలువ పెట్టుకున్నానండి, పెట్టుకో సింబాలిక్గా పెట్టుకుంటే పెట్టుకో, నిన్ను ఎవరొద్దన్నారు పెట్టుకో. కానీ దాన్ని ఆరాధించాల్సిన అవసరత లేదు, అందులో ఏమీ ఉండదు, అదేమి నీకు మేలు చేయదు, అది కూడా ఒక సాదాసీదా మామూలు పదార్థం మాత్రమే, దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. బట్ నీ హృదయంలో దేవుని వాక్యం పెట్టుకో, చాలా మార్పు వస్తుంది, చాలా మార్పు వస్తుంది. అర్థమైందా? వంకాయ ఫోటో పెట్టుకోవడానికి, వంకాయ కూర తినడానికి చాలా తేడా ఉంది కదా, ఉందా లేదా? ఆనపకాయ ఫోటో పెట్టుకోవడానికి, ఆనపకాయ కూర తినడానికి తేడా ఉందా? క్యారెట్ ఫోటో పెట్టుకోవడానికి, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగడానికి తేడా ఉందా లేదా? ఉందా? క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు పొద్దున్నే తాగామనుకో ఒక రేంజ్లో ఉంటుంది, నీకు హెల్త్ బాగుంటుంది. కానీ మనం ఫోటో పెట్టుకుని క్యారెట్ బీట్రూట్ అంటే నువ్వు ఎన్ని రోజులు ముద్దులు ఇచ్చినా అందులో నుంచి నీకేం పోషకాలు రావు. వస్తాయా? క్యారెట్కి దండం పెట్టు, అనపకాయకి దండం పెట్టు, బీరకాయకి పొరులు దండాలు పెట్టు, ఏమొస్తాయి? ఏంటి? కోడిగుడ్డుకి నమస్కారం పెట్టు, బి విటమిన్ వస్తుంది. ఎవరు చెప్పాడు? నువ్వు కోడిగుడ్డుకి ఆనపకాయకి నమస్కారాలు పెడితే అందులోంచి ఏమీ రావు, అది తినాలి. అది ఏం చేయాలి? తినాలి. అలాగే నువ్వు ఏదో బొమ్మలు పెట్టుకున్నంత మాత్రాన, యేసుప్రభు బొమ్మ పెట్టుకున్నాను, సిలువు బొమ్మ పెట్టుకున్నాను, మరియమ్మ బొమ్మ పెట్టుకున్నాను, ఇంకో ఏదో పెట్టుకున్నాను సరిపోద్ది నాకు అనుకుంటే దానివల్ల ఏం రాదు. జస్ట్ సింబాలిక్గా పెట్టుకున్నావు అంతే. అది నువ్వు అది సింబాలిక్గా అంతవరకే. దాన్ని అంతవరకు చూస్తానంటే ఓకే, దాన్ని ఏమో ఆరాధించను, నేను సింబాలిక్గా సిలువు పెట్టుకున్నాను, సింబాలిక్గా ఏదో పెట్టుకుని, ఓకే నీ ఇష్టం పెట్టుకో. కానీ ప్రయోజనం దేని నుంచి వస్తుంది అంటే, ఆ భావజాలం లోపలికి వెళ్ళినప్పుడు మాట, ఆయన స్వరం, ఆయన వివేచన, ఆయన జ్ఞానం, ఇది లోపలికి రావాలి. అది లోపలికి వచ్చినప్పుడు నీలో పరిపూర్ణ వ్యక్తిత్వం సంతరించుకుంటుంది, పరిపూర్ణ మానవుడు బయటకు వస్తాడు, పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు నిలబడగలుగుతావు, పరిపూర్ణమైన శక్తితో నువ్వు బలపడగలుగుతావు. అలా నువ్వు సమాజంలోనికి వెళ్ళినప్పుడు నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అది దేవుడు కోరుకుంటున్నది, అది దేవుని సేవలో ప్రధానమైనది. అందుకే యేసుప్రభు వారు కట్టడాలు కట్టలేదు, నా మాట ప్రపంచానికి చెప్పండి అన్నాడు. సేవ అనగానే హృదయాలను కట్టే దేవుని మాట సమాజంలోనికి తీసుకెళ్ళటం. అందుకే సువార్త ప్రకటన అని దానికి పేరు పెట్టాడు. ఏ ప్రకటన? సువార్త ప్రకటన, సత్యము అని పేరు పెట్టాడు దానికి. అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, 17వ వచనం.
యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. సత్యమందు అనగా పుట్టినోట్లు ఏం రాశాడు? సత్యమందు అనగా సత్యము వలన అంటున్నాడు చూడండి. సత్యం వలన ప్రతిష్ఠ చేయబడాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యము సత్యము. నీ వాక్యము, వాక్యం అంటే దానికి దృశ్య రూపం ఉండదు. భావజాలానికి ఎప్పుడు దృశ్య రూపం ఉండదు, అదృశ్య రూపంలో ఉంటుంది. అది అంటే లెటర్స్ కనబడుతున్నాయి కదండి. అఫ్ కోర్స్ లెటర్ కనబడటం వేరు, లెటర్ని లోపల పెట్టుకున్నాక మార్పు వచ్చే భావజాలం వేరు. ఇప్పుడు సత్యము అని ఉంది, సత్యము అని చదివినంత మాత్రాన నువ్వు సత్య సంబంధం అయిపోలేదుగా. అర్థమైందా? ఇది నల్లని అక్షరాలు, లెటర్స్ కనబడటం కాదు. లెటర్స్ లోపల ఉన్నది హృదయంలోకి వెళ్ళాలి, అక్కడ ఫలించాలి. విత్తనం కనబడటం వేరు, విత్తనం జేబులో పెట్టుకు తిరగడం వేరు, విత్తనం భూమిలో పెట్టి ఫలించాక దాని ఫలం తినడం వేరు. ఈ డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి. నా దగ్గర విత్తనాలు ఉన్నాయని జేబులో వేసి తిరుగుతున్నాను అనుకో, జేబులో చింత కింద వేసుకున్నంత మాత్రాన్ని దగ్గర చింత చెట్టు ఉన్నట్ట? జేబులో మామిడి టెంక పెట్టుకు తిరిగినంత మాత్రాన్ని నీ దగ్గర మామిడి చెట్టు ఉన్నట్ట? కాదుగా. మరి నీ దగ్గర మామిడి చెట్టు ఉండాలంటే ఏం చేయాలి? ఆ మామిడి టెంకను తీసి భూమిలో పాతి పెట్టి దాంట్లో నీరు పోస్తే కొన్నాళ్ళకి అది మొక్కై వృక్షమై మహావృక్షమై నీకేమిస్తుంది? మామిడి పళ్ళు ఇస్తుంది. అవి తిన్నప్పుడు నువ్వు పరిపూర్ణతలోకి వెళ్ళావు. అలాగే అక్షరాలు కాదు, అక్షరాలు లోపలికి వెళ్ళి ఫలిస్తే నీలో వచ్చే భావజాలం ఉంది చూడు, అది క్రీస్తు యొక్క భావజాలం. నా మాటలు మీకు అర్థం అవ్వాలి. అంటే ఎంత డెప్త్కి వెళ్ళి బోధించే వాళ్ళు ఈరోజు సంఘాల్లో లేకపోవటం వల్ల సంఘాలు భ్రష్టు పట్టిపోతున్నాయి, సంఘాలు చెడిపోతున్నాయి. మన సంఘానికి వెళ్ళి అవి ఏం చేసేవరా అంటే, ఒక మంచి పాట పాడాను, చప్పట్లు కొట్టాను, చేతులు ఊపాను, స్తుతులు చెప్పాను, వచ్చాను. వాక్యం ఏమైనా అర్థం చేసుకున్నావా? అంత సినిమా లేదు అక్కడ. మరి వాక్యం లోపలికి వెళ్ళలేదా అంటే, వెళ్ళేలాగా పంపించేవాళ్ళు కూడా లేరు, కరువైపోయారు. అలా లోపలికి వెళ్ళేలాగా పంపించే వాళ్ళ సంఖ్య కూడా ఈ రోజుల్లో ఏమైపోయింది? తగ్గిపోయింది. అంతా వ్యాపారాలు నడుస్తున్నాయి క్రైస్తవ సమాజంలో. ఎవడ వ్యాపారం వాడు చేస్తున్నాడు, మనకు కూడా వాళ్ళే నచ్చుతున్నారు. నిజం. ఈరోజు క్రైస్తవ్యానికి ఎవరు నచ్చుతున్నారు? మంచిగా బోధించి బుద్ధి చెప్పి గద్దించి ఖండించి నిలబెట్టేవాళ్ళు నచ్చట్లేదంట. మరి ఎవరు నచ్చుతున్నారంట? వ్యాపారం చేయండి బాబయ్య మా మీద, మమ్మల్ని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేయండి, అలాంటి వాళ్ళు నచ్చుతున్నారు మనకి. సో ముందు మనకి ఏం కావాలో మనకు తెలియాలి, మనం ఎలా మారాలో మనకు తెలియాలి, మనం ఎలా బ్రతకాలో మనకు తెలియాలి. దేవుని ఆశీర్వాదం మనకి ఎప్పుడు లభిస్తుందో, ఎక్కడ లభిస్తుందో, ఎలా లభిస్తుందో మనకి తెలియాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు చేసిన సేవ ఏంటి చెప్పండి? లోకాసు వార్త 4వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 42వ వచనం. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహం ఆయనను వెతుకుచు ఆయన ఎదుకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన అన్నారంట 43వ వచనంలో, నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. ఇందు నిమిత్తమే నేనేం చేశాను? పంపబడ్డాను. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ప్రకటించడం అంటే అర్థం ఏంటి? మాట్లాడటం. నేను ఇతర సమీప పట్టణాల్లో కూడా మాట్లాడాలి. నేను మాట్లాడితే మనుషులు ఏమవుతారు? మారతారు. నేను మాట్లాడితే మనుషుల ఆలోచనలు ఏమవుతాయి? సంస్కరింపబడతాయి. నేను మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళ హృదయాలలో ఉన్న చీకటి ఏమవుతుంది? తొలగిపోతుంది. నేను మాట్లాడి మనిషిని సంస్కరించాలి, మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి, మనిషిలో ఉన్న చీకటిని తొలగించాలి, మనిషిలో ఉన్న మూఢనమ్మకాలని తొలగించాలి, మనిషిలో భక్తి భావాలు పెంపొందింపజేయాలి. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అనే భావజాలం అతనిలో వృద్ధి పొందించేలా చేయాలి. అది దేవుని సేవ అంటే. అర్థమైందా? దేవుని సేవ అంటే అత్యద్భుతమైన మనసు మార్చే విషయాలు, వాక్యాన్ని, అందులో ఉన్న ఎసెన్స్ మనిషి హృదయం లోపలికి ఇంజెక్ట్ చేయటం. ఇంజెక్షన్ అంటాం. ఏంటి ఇంజెక్షన్ అంటే? మన రక్తంలోకి మందుని నేరుగా పంపించేయడం, అంతే కదా. మరి సూది ద్వారా నేరుగా మన రక్తంలోకి ఏం వెళ్ళిపోతుంది? మందు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ అనుకోండి, అది మింగాలి, మింగిన తర్వాత కడుపులో పడాలి, కడుపులో పడిన తర్వాత అది మళ్ళీ అరగాలి, అరిగి రక్తంలో కలవాలి. పెద్ద ప్రాసెస్ అది. ట్యాబ్లెట్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. అది ఇంజెక్షన్ అయితే
ఇంజెక్షన్ అయితే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోద్ది, రక్తంలో కలిసిపోద్ది. అదే నరానికి చేసేది అయితే ఇంకా స్ట్రైట్ బ్లడ్ లోపలికి వెళ్ళిపోతుంది, బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోతుంది, లోపల లోపల మొత్తం నరాలు అన్నింటిలో తిరిగేస్తుంది. అది హార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, మొత్తం తిరిగేస్తుంది. ఈ వితిన్ సెకండ్స్లో ఇంజెక్షన్ నరానికి ఎక్కిస్తే వితిన్ సెకండ్స్లో మొత్తం బాడీకి స్ప్రెడ్ అయిపోద్ది కదా. అంటే మందు మన లోపలికి ఇంజెక్ట్ చేయబడటం అంటే మనలో కలిసిపోవటం. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుని వాక్యం అనేది నీ హృదయం లోపలికి వెళ్ళి నీతో పాటు కలిసిపోతే దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని నేను మీతో చెప్పి ఉన్నప్పుడు అన్నారు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. అంటే దేవుని వాక్యం మన లోపల కలిసిపోవాలి, ఆ భావజాలం మనలో కలిసిపోవాలి. అందుకే యేసుప్రభు మాటగా వచ్చారు, మాటగానే మనందరిలోకి వచ్చారు. ఇప్పుడు యేసుప్రభు ఎలా ఉంటాడు నీకు తెలుసా? నాకు తెలుసా? చూసాం ఎప్పుడైనా ఆయన్ని? చూసావా? చూడలేదుగా. నువ్వు చూసావా? గుర్తుపట్టగలవా యేసుప్రభు కనబడితే సడన్గా? ఎందుకండి మనకి? మన యేసుప్రభువుని బాహ్యంగా వెతకట్లేదు. ఎలా వెతుకుతున్నాం? ఆత్మీయంగా వెతుకుతున్నాం. ఆయన కడుతున్న అంతరంగ మందిరం లోపల ఆయన వాక్యంగా మనలో ఉంటే చాలు, ఆయన భావజాలం మనలో ఉంటే చాలు. వాక్యము ఏమై ఉండెను? ఈ దేవుడై ఉండెను. ఆ దేవుడు ఏ రూపంలో ఉండాలి? మనలో వాక్యం రూపంలో ఉండాలి. ఆ వాక్యం నిన్ను ఎంత సంస్కరిస్తుంది, నిన్ను ఒక కొత్త వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది, నిన్ను ఒక కొత్త వ్యక్తిగా మారుస్తుంది. అందుకే ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. అలా నూతన సృష్టిగా మార్చటమే దేవుని సేవ అంటే. అర్థమైందా? నేను దేవుని సేవ చేస్తున్నానంటే వాక్యం ప్రకటిస్తున్నానని అని అర్థం. దేవుని సేవకి మేము వెళ్తున్నామంటే వాక్యం ప్రకటించడానికి వెళ్తున్నామని అర్థం. దేవుని సేవ జరిగిస్తున్నాం. సభలు, సమావేశాలు, సెమినార్లు ఇవన్నీ దేనికోసం చెప్పండి? వాక్యం ప్రకటించడానికి. అందుకే యేసుప్రభు ఎక్కడా కూడా, మీరు ఎక్కడైనా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అన్నీ అబ్జర్వ్ చేయండి. ఎక్కడా కూడా యేసుప్రభు టైం వేస్ట్ చేయలే. ఏం చేస్తూ ఉన్నారు? ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ 3 రోజులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, రాత్రంతా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, పగలంతా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ప్రజలతో మాట్లాడటం మాత్రమే ఆయన సేవ. ఆయన సేవ కట్టడాలు కట్టడం కాదు, ఆయన సేవ స్తూపాలు కట్టడం కాదు, ఆయన సేవ పురాతన మందిరాలు కట్టడం కాదు, ఆయన సేవ ఏవో రాళ్ల మీద చేసే పరిచర్య కాదు, హృదయాల మీద చేసే పరిచర్య. అందుకే ఆయన ఆత్మీయ మందిరాలు కట్టారు. మీలో ఏ ఒక్కరు ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నా అది యేసుప్రభు వాక్యం వల్ల మాత్రమే అది ఏమవుతుంది? జరుగుతుంది. అదే సేవ అంటే. మనం అందరం అదే సేవ చేయాలి. నువ్వు ఒక సెమినార్ పెడతావా, ఒక సభ నిర్వహిస్తావా, ఒక కూడిక పెడతావా, ఒక పబ్లిక్ మీటింగ్ పెడతావా, లేదా ఒక పర్సనల్ కూడిక ఏమైనా పెడతావా? ఏం చేసినా సరే అక్కడ ఏముంటుంది? వాక్యం ఉంటుంది, వ్యక్తులు ఉంటారు. వ్యక్తులకి వాక్యం పంచిపెడతాం. ఆ వాక్యం వ్యక్తుల్లోకి వెళ్ళి వాళ్ళ భావజాలాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. చీకట్లో ఉన్న వాళ్ళని ఎక్కడ తీసుకొస్తుంది? వెలుగులోకి తీసుకొస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రియల్ వర్షిప్. దట్ ఈస్ కాల్డ్ రియల్ మినిస్ట్రీ. అది పరిచర్య అంటే, అది సేవ అంటే. లోపల మారనంత వరకు బయటికి ఏమీ మారదు. ఏ మనిషి అయినా సరే ముందు ఎక్కడ మారాలి? లోపల. అందుకే ప్రభు అన్నారు, ఓ గుడ్డి పరిసయుడా, గిన్నె పళ్ళెం ముందు ఎక్కడ కడుగు? గిన్నె పళ్ళెం ఎక్కడ కడగమన్నాడు? లోపల కడగరా బిడ్డ, బయట కాదన్నాడు ఆయన. అందుకే వాళ్ళను సంబోధిస్తూ ప్రభు అంటారు సూటిగా, సున్నం కొట్టిన సమాధుల్లారా అంటారు. ఏమన్నారు? సున్నం కొట్టిన సమాధుల్లారా, ముందు గిన్నె పళ్ళెం లోపల శుభ్రం చేయండి, బయట కాదు. మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయికి మెస్మరైజింగ్గా కనబడతాడు. అందంగా జుట్టు దువ్వుకొని, ఇన్షర్ట్ చేసుకుని, లేదా మంచి బట్టలు వేసుకుని మెరుస్తూ వస్తాడు. చూడగానే అడుగుతారు, అమ్మా నచ్చాడా అంటారు. వెంటనే అమ్మాయి సిగ్గుతో బొట్టనేలు నేలనేసి గీసేసుకుంటూ ఏమని చెప్తుందంటే, నచ్చేసాడమ్మా అంటది. అప్పుడు అబ్బాయిని అడుగుతారు, ఏరా నచ్చిందా చూసుకో మరి, లేదా పక్క తీసుకెళ్ళి పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి ఇద్దరును.
ఏం పెరట్లోకి వెళ్ళి ఏం ఆడుకుంటారు వీళ్ళు? మైసూర్ బజ్జీ తింటావా, మిరపకాయ బజ్జీ తింటావా, ఇవి అడుక్కుంటారు. అంతకు మించి ఏం ఉండదు. అప్పటికప్పుడు మాట్లాడడానికి మాటలు ఏమొస్తాయి? నీకు ఏమి ఇష్టం? గుడ్డు ఇష్టమా, గాడిద గుడ్డు ఇష్టమా? మీకు ఏ గుడ్డు ఇష్టమైతే నాకు అదే గుడ్డు ఇష్టం అనుకుంటారు. ఒక 5 నిమిషాలు మహాడేసుకున్న తర్వాత నచ్చేసిందని చెప్తాడు. ఏమి నచ్చేసింది ఇతనికి? రూపం నచ్చేసింది అంతే. పై రూపం చూసి నచ్చేసింది అన్నాడు. పై రూపం చూసి నచ్చేసిందని చెప్పింది, నచ్చేసాడని చెప్పింది, నచ్చేసిందని చెప్పాడు. పెళ్లి చేసేసారు. ఆ తర్వాత నచ్చట్లా. పెళ్లి చూపుల్లో నచ్చిన కటౌటు, పెళ్లి చూపుల్లో నచ్చిన ఈ అందాల బరినే బొమ్మ ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు నీకు అంటే, అప్పుడు పైన చూసి మాసిపోయింది సార్, లోపల చాలా కంపు కొట్టేస్తుంది సార్. ఆవిడ పైన చాలా బాగుంది సార్, ఇదే అనుకున్నాను సార్, కానీ లోపల సున్నం కొట్టిన సమాధి. సమాధి చూడండి పైకి ఎంతో అందంగా ఉంటుంది, కానీ లోపల చచ్చిన శవం, ఎముకలు, కుళ్ళు, కంపు ఎలాగుంది సార్ అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏమీ లేదు సార్, మొసలి నోట్లో తలెట్టేసాం. తీయడానికి లేదు, సావడానికి లేదు అన్నట్టు. ఇంకా చచ్చింది బతకడం, బతికి సావడం, జీవితం అంతే ఇంతే. ఎందుకంటే నువ్వు ఒక రాంగ్ పార్ట్నర్ని చూజ్ చేసుకున్నావు. అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు. ఒక రాంగ్ పార్ట్నర్ని చూజ్ చేసుకున్నావు. నువ్వు చూజ్ చేసుకున్నప్పుడు ఆ పై రూపం చూసి మోసపోయాను చూశారు. ఆ పై రూపంలో ఏమీ ఉండదు, అది జస్ట్ ఆకర్షణ మాత్రమే. అందుకే నేను చెప్తాను, మీరు ఎప్పుడైతే జ్ఞానవంతులు అవుతారో, మీరు ఎప్పుడైతే వివేకవంతులు అవుతారో, మీ లోపలి రూపం అందంగా అలంకరింపబడుతుంది. లోపల రూపం బాగున్నోడితో 100 ఏళ్ళు కలిసి బతకొచ్చు. పై రూపం బాగున్నోడితో 10 రోజులు 20 రోజులకు మించి ఎక్కువ బతకలేవు. నా పాయింట్ అర్థమైందా మీకు? పై రూపం బాగున్న వాళ్ళతో 10 రోజులు 20 రోజులు మోజు తీరిపోద్ది. ఆ తర్వాత అసలు ఒరిజినాలిటీ బయటపడుద్ది. దండం పెట్టి పరుగులు ఎత్తేస్తావు. అదే లోపల రూపం బాగుందనుకో, 100 ఏళ్ళు చక్కగా కాపురం చేయొచ్చు. ఆ 100 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళని వదలాలనిపించదు. వాళ్ళని వదిలి మనం ఉండలేం. ఎందుకు ఉండలేం వదిలి? వాళ్ళ అంతరంగ నిర్మాణం అంత బాగుంది కనుక, వాళ్ళ వ్యక్తిత్వం అంత మంచిది కనుక. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, వ్యక్తి కాదురా బిడ్డ ముఖ్యం, వ్యక్తిత్వం ముఖ్యం. వ్యక్తిత్వం ముఖ్యం. వ్యక్తిత్వమే వ్యక్తికి కిరీటం. ఆ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే యేసుక్రీస్తు పని. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చేసిన సేవ వ్యక్తిత్వాన్ని కట్టడం, మీలో ఉన్న అంతరంగ నిర్మాణాన్ని బాగు చేయటం. అదే దేవుని సేవ, అదే వాక్యం ప్రకటించటం. అలాగే వాక్యం ప్రకటించాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం తర్వాత 5వ వచనం నుంచి చదువుతాం డైరెక్ట్గా. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చేట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెప్పించమని పిలుపుని అడిగాను. అప్పటికే ఆయన చాలా మందికి వాక్యం ప్రకటించారు. ఆ వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టారు. అంటే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారో, ఎక్కడ ఇంటికి వెళ్ళలేరో అని ముందు ఏం పెట్టారు? వాక్యం పెట్టారు. తర్వాత ఏం పెట్టారు? భోజనం పెట్టారు. భోజనం ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? మాట వరుసకి వాక్యం ముఖ్యం, పనికి పని వస్తే భోజనం ముఖ్యం. ఇది రియాలిటీ చాలామంది జీవితాల్లో. కానీ మాట వరుసకి మాత్రం ఏం ముఖ్యం? బాగోదు. భోజనం ముఖ్యం అని అన్నారు అనుకోండి, అందరూ మన వైపు ఇలా చూస్తారు. ఈడు అలాంటోడే కానీ అంటాడు. నాటకం, దొంగ నాటకం. వాక్యం తక్కువైతే ఎవడు బాధపడ్డావు, కానీ ఎక్కడ బాధపడతాడు తెలుసా? అందరికో మొక్క వేసి ఈడికో మొక్క వేయడం మాని అంతే, లోపల నుంచి ఈరప్పని బయటకు వచ్చేస్తాడు. సరే, వాక్యం తక్కువైతే బాధపడేది ఏమి ఉండదు, కానీ మొక్క తక్కువైతే మాత్రం పతోడికి ఏమొచ్చేద్ది? బాధ వచ్చేద్ది కదూ. ఏది ముఖ్యం అంటే వాక్యం ముఖ్యం. భోజనం మనకు తెలియని కొత్త భోజనం ఏం కాదు, ప్రతిరోజు మనం తినేదే. కానీ యేసుప్రభు ఏం చేశారంటే, ఒక పర్టికులర్ ప్లేస్లో మనందరూ ఉన్నాం కాబట్టి వీళ్ళకి వాక్యంతో పాటు ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. అర్థమైందా? సెమినార్స్లో కూడా మనం భోజనం పెడతాం, కానీ భోజనం కోసం సెమినార్ పెట్టట్లా. నా పాయింట్ అర్థం చేసుకోండి మీరు. సెమినార్ కోసం ఏం పెడతాను? భోజనం పెడతాను. అక్కడ ముఖ్యం వాక్యం తప్ప భోజనం కాదు. ఉపవాసం ఉన్నా తప్పులేదు. అసలు మీకు విషయం తెలుసా? సెమినార్లో నేను సరిగ్గా భోజనమే చేయను. నిజం. ఆ హడావుడిలో, ఆ పనుల్లో, మీ అందరికీ వాక్యం ప్రకటించే క్రమంలో ఎంత టెన్షన్గా తిరుగుతాం అంటే, తిన్న విషయం కూడా గుర్తుండదు నాకు.
తినడం కూడా ఆదరా బాదరా, కంగారుకి ఏదో లోపల పడేయడం, చేయి కడిగేసుకోవడం, వెళ్ళిపోవడం. అది కూడా ఎవరైనా నా మీద, మా ఆవిడ ఎవరో ఇంకొకరు కేర్ తీసుకున్నారే, నువ్వు భోజనం చేయలేదు, తింటావా తెస్తావా అంటే అప్పుడు తినడం తప్పితే అది కూడా గుర్తుండదు నాకు. ఎందుకంటే సబ్జెక్టులు టక ప్రిపేర్ చేసుకోవాలి, రోజుకు 3 or 2 మీద వేసుకుంటాం, మాట్లాడాలి, వచ్చిన వాళ్ళని, సేవకులు వస్తూ ఉంటారు, వాళ్ళని పలకరించాలి, సాగనంపాలి, ఇంకా మిగిలిన పనులన్నీ అందరూ వచ్చి అన్నయ్య అది తక్కువైంది, ఇది తక్కువైంది, అది ఎక్కువైంది, ఇది ఎక్కువ, ఇలా మాడుతూ ఉంటారు. ఇవన్నీ చక్కబెట్టాలి. 1 కాదు 2 కాదు, చాలా తలపోట్లు తలలో తిరుగుతూ ఉంటాయి. 6 రోజులు తలప్రాణం తోక్కొచ్చేస్తుంది. అప్పుడు అసలు భోజనం మీదే ఉండదు, తిన్నామా తినలేదా పట్టింపే ఉండదు, అసలు పట్టింపు ఉండదు. కానీ మనసంతా దేని మీద ఉంటుంది? వాక్యం మీద ఉంటుంది. వస్తున్న ప్రజలు దేవుని వాక్యం సమృద్ధిగా వినాలి, పరలోకపు వాతావరణాన్ని అనుభవించాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. అది వాళ్ళ జీవితాల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. గంట వాక్యం వినడంతో ఎలా ఉన్నారు, రోజంతా వాక్యం వింటే ఎలా ఉంటారు, వాక్యపు వాతావరణంలో పెరిగితే ఎలా ఉంటారు అనేది ఆశ. అంతే, ఆ ఆశతో చేసే పనులు ఇవి. ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా, అరే నాయన మీ దగ్గర పెట్టడానికి ఏమైనా ఉందా అని అప్పుడు అడిగారు. అప్పుడు అడిగితే ఒక స్పాన్సర్ ముందుకు వచ్చాడంట. ఎవరైనా ఒక స్పాన్సర్ వచ్చాడు. ఆ స్పాన్సర్ ఎవరు? చిన్నవాడు. ఆ చిన్నవాడి యొద్ద ఏముంది? 5 రొట్టెలు ఉన్నాయంట. యాక్చువల్లీ 5 రొట్టెలు అనేవి పాత నిబంధన కాలంలో బేసిక్ ఫుడ్ కల్చర్. అది అంటే ఒక మనిషి ఎన్ని రొట్టెలు తినాలి అనే లెక్కల్లో, పాత నిబంధన లెక్కల్లో 5 రొట్టెలు తినేవారు వాళ్ళు. 5 రొట్టెలు అంటే 5 రొట్టెలు. ప్రోటీన్ ఫుడ్ కూడా కావాలిగా, కార్బోహైడ్రేట్స్. రొట్టెలు అంటే ఏంటి? కార్బ్స్. మరి చేప ముక్కలు అంటే ఏంటి? ప్రోటీన్. కార్బ్స్తో పాటు ఎప్పుడు ప్రోటీన్ తినేవారు వాళ్ళు. ఇది ఒక అద్భుతమైన ఆహారపు విధానం. ఓన్లీ కార్బ్స్ ఎప్పుడు తినకూడదు, కార్బ్స్తో పాటు ఏం తినాలి? ఏదో రూపంలో ప్రోటీన్ కూడా తీసుకోవాలి. కార్బ్స్ ఎక్కువ తింటే మంచిదిగా శరీరానికి. ఓన్లీ రొట్టెలే తింటా, ఓన్లీ తెల్లన్నం గుట్ల కింద తినేస్తా, మంచిది కాదు. దాంతోపాటు ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో వీళ్ళు చేప ముక్కలు తిన్నారంట, రొట్టెలు తిన్నారు. 5 రొట్టెలు. మీరు ఇంకొక సందర్భంలో కూడా ఈ 5 రొట్టెల విషయం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. నీ వద్ద ఏమున్నది? దావీదు అడుగుతున్నాడు. 5 రొట్టెలు కానీ మరి ఏమీ కానీ ఉండేలా నాకు ఇమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా. చూసారా ఏమంటున్నాడు? 5 రొట్టెలు అంటే ఒక మనిషికి ఆ కాలంలో ఫుడ్ కొలత, దాని ఏమంటారు, క్వాంటిటీ ఎంతట? 5 రొట్టెలు. ఈ 5 రొట్టెలే చిన్నవాడు కూడా తెచ్చుకున్నాడు. అంటే అతని ఆహారానికి సరిపడా 5 రొట్టెలు. అంటే ఒక మినిమం ఇంత తింటారు వీళ్ళు ఆ పూటకి ఎంత తినాలో అంత కొలత తిండి ఎప్పుడు తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. కొలతగా ఇప్పటి నుంచే తినడం మొదలు పెట్టండి, మంచిది. కప్పే తినాలంటే కప్పే తినండి, కప్పు కాదు మొత్తం తినేస్తానంటే తినేయండి, తొందరగా పోతారు. అర్థమైందా? కొలత తిండి ఎప్పుడు మంచిది, ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ 5 రొట్టెలు అనేది అది విధానం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అవి తెచ్చిపెట్టారు, విస్తారంగా పంచిపెట్టారంట. పంచిపెడితే దాచుకుని తిన్నారు. వాళ్ళ బుద్ధి బయట పెట్టుకున్నారు. 5 తెచ్చుకున్నారు కూడా నేను కూడా 5 తింటానని అనుకున్నారు వాళ్ళు. కొలత ప్రకారం తిన్నారా? ఆ రోజు తినలా, కొలత దాటి తిన్నారు, దాచుకుని పట్టుకెళ్ళిపోయేలాగా తిన్నారు, ఇష్టం వచ్చినట్టు తిన్నారు. కానీ ప్రభువు ఆ తిండి పట్టించుకోలా. దేన్ని పట్టించుకున్నారు? ప్రకటించే వాక్యాన్ని పట్టించుకున్నారు, ప్రకటించే వాక్యం. సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యం అనేది ఎంత గొప్పదో మీకు అర్థమైతే, దేవుని సేవ అంటే వాక్యంతో ముడిపడి ఉంది. మీరు ఎంత ప్రకటిస్తే అంత మార్పు వస్తుంది మనుషుల్లో. మీరు ఎంత ప్రకటిస్తే అంత జ్ఞానవంతులు అవుతారు, వివేకవంతులు అవుతారు. ఓవరాల్గా మనిషిని సత్యంలో నిలబెట్టడమే మనందరి విధి. అది తప్ప ఇంకా వేరే పనేమీ మనకి లేదు. దాని కొరకు ఎవరైతే సహకారులుగా నిలబడతారో ఆ సహకారుల పేర్లు ఎక్కడుంటాయని దేవుని వాక్యం చెప్తోంది? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంది. వాక్యం ప్రకటించడానికి మనం సపోర్టర్స్గా ఉండాలి తప్ప అర్థమైన లోక సంబంధమైన బిల్డింగ్లు కడితే మనకు వచ్చేదేమీ లేదు. అందులో కూడా వాక్యం ప్రకటింపబడితేనే అదొక స్కూల్ అవుతుంది. అర్థమైందా? వాక్యం ప్రకటింపబడనంత వరకు వ్యక్తిత్వంలో మార్పు రాదు. వ్యక్తిత్వంలో మార్పు రావాలి అంటే ఏం ప్రకటింపబడాలి? వాక్యం ప్రకటింపబడాలి. ఆ వాక్యాన్ని ప్రజల్లోనికి బలంగా తీసుకెళ్ళాలి.
ఆ జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికోసం మీరు అందరూ కలిసి కష్టపడాలి. అదే ప్రభు చెప్పారు, నా రొట్టె తిని నా రక్తము త్రాగే ప్రతివాడు, శరీరమును తిని రక్తం త్రాగే ప్రతివాడు అంతం వరకు నా మరణాన్ని ఏం చేయాలన్నాడు? ప్రచురించాలన్నాడు. మరణాన్ని ప్రచురించాలి అంటే ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది ప్రభు అని ఒప్పుకోవాలి. నువ్వు బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది. నేను దేవుని సేవ చేయవలసిన వాడను, చేయవలసిన దానను, ఆ సేవకు సహకారిగా నిలబడవలసిన దానను అనే విజ్ఞత, వివేకం, ప్రేరణ మనలో ఉన్నప్పుడు మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. ఎల్లకాలం ఇక్కడ నీ రూపం కనబడదు, నీ కటౌట్ కొంతకాలం కనబడద్ది, తర్వాత నీ బొమ్మ సమాధిలోకి వెళ్ళిపోద్ది, తర్వాత నీ బదులు మరొకడు వస్తాడు ఈ భూమి మీదకి. కానీ ఆ రాబోయే ప్రేరణనివ్వగలిగే ఒక శక్తివంతమైన పాత్రగా మనం ఏం చేయాలి? వాడబడాలి. అర్థమైందా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు విలువైన మీ వాక్య జ్ఞాన సంపద మీ పిల్లల హృదయాల్లోనికి పంపించాము. విత్తబడిన వాక్యం పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. వారు మార్పు నుండి మీ బిడ్డలుగా మారి వారి హృదయంలో ఉన్న కల్మషాన్ని తొలగించుకొని పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో నిలబడడానికి, పరిపూర్ణమైన నీతి యథార్థమైన హృదయంతో కనబడడానికి వారికి శక్తినివ్వండి. మేము చేస్తున్న పరిచర్యను దీవించండి. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మమ్మల్ని మార్చండి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలో మమ్మల్ని నిలువబెట్టి నడిపించమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వారి ప్రయాణం అంతట్లో మీరు వారికి తోడుగా ఉండమని, ప్రభా ఈ సేవ కొరకు సహకరిస్తున్న బిడ్డల్ని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని, ఇంకా అనేక మందికి దీవెనకరంగా మా మినిస్ట్రీని మలచమని వేడుకుంటూ, మేము తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఉన్నతంగా జరిగించమని ప్రాధేయపడుతూ, త్వరలో జరిగించబోతున్న సెమినార్ మీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరగడానికి మీ కృపను, మీ కనికరాన్ని ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని ప్రాధేయపడుతూ, మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ.